హెచ్ఓడి కుర్చీ కోసం మాజీ డిఎంఈ పైరవి చేస్తుండట. కాలోజీ వర్సిటీ వీసీ పోస్టుకు రమేష్ రెడ్డి ప్రయత్నాలు. ఇద్దరు మంత్రులు, ఒక కీలక నేత సపోర్ట్. గత ప్రభుత్వంలో 7 ఏళ్ల పాటు డిఎంఈగా విధులు. సీనియారిటీ లేకున్నా కీరోల్. డాక్టర్ల వర్గాల్లో హాట్ టాపిక్. గతంలో ఆయన పైన పలు ఆరోపణలు, వ్యతిరేకత, కాంట్రవర్సీలు కేరాఫ్. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళే కావాలి కదా. ఎందుకంటే దోషిపెట్టేటప్పుడు పాత వాసన ఉంటే వానికి ఎట్లా దోషిపెట్టాలా, ఏం చేయాలా అంటే ఈయననే కాదు ఎవరైనా సరే. ఇప్పుడు నవీన్ మిట్టల్ ఉన్నాడు. నవీన్ మిట్టల్ని ఎందుకు పెట్టుకున్నారు దగ్గర? అన్నీ చేయగలుగుతాడు. ఏ సర్వే నెంబర్ 7 ఉంది, ఏ భూమి 7 ఉంది, ఇది అవుతుందా కాదా, ఏడేడ కేటీఆర్ తిన్నాడు, ఏడేడ కవిత భూములు కొన్నది, ఏడేడ ఐఏఎస్ అధికారులు భూములు కొన్నారు, ఏడేడ కేసీఆర్ కన్నేసిండు, ఇవన్నీ ఆయనకు తెలుసు కదా. ఆడాడ మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఇది కదా ప్లాన్. సేమ్ యాజిటీస్గా ఇట్లాంటి అధికారులను కూడా ఇప్పుడున్న కొంతమంది మంత్రులు కానీ ఆయా బ్యాచ్ అంతా సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ హెల్త్ దీంట్లో ఏడేడ మంచిగా సంపాదించగలుగుతాడు, ఏడేడ మనకు అవకాశం అని ఆయన చెప్తాడు. ఇట్లాంటి వాళ్ళే కావాలి వీళ్ళకి కూడా. కాలోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ పోస్ట్ కోసం మాజీ డిఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు నుంచి కాంట్రవర్సీలకు కేరాఫ్గా అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మరోసారి హెచ్ఓడి పోస్ట్ కోసం తాపత్రయపడుతూ ఉండడం డాక్టర్ల వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వీసీ పోస్ట్ కోసం రమేష్ రెడ్డి ఇద్దరు మంత్రులు, ప్రభుత్వంలోని ఒక కీలక నేత సపోర్ట్ తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. అంతేకాకుండా తనకు పరిచయం ఉన్న లీడర్లు, ఉన్నతాధికారులతో కూడా ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా టాక్. ఈయన గత ప్రభుత్వంలో 7 ఏళ్ల పాటు డిఎంఈగా విధులు నిర్వర్తించారు. సీనియారిటీ లేకపోయినా గత ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆ సమయంలో ఆయన పైన ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయి. ప్రస్తుతం వీసీ పోస్ట్ కోసం ఆయన ప్రయత్నాలు సాగిస్తూ ఉండడం చర్చనీయాంశమైంది.